కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. మందలించారన్న కారణంతో కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేశాడు ఒక కసాయి కొడుకు. తల్లితో గొడవపడిన కొడుకు తండ్రి ఎక్కడ అడ్డొస్తాడోనని చెప్పి ఆ తండ్రిని గదిలో బంధించి కూరగాయల కత్తితో ఎంతో అమానుషంగా తన తల్లి మీద దాడి చేశాడు ఆ కొడుకు. దాడి చేయడమే కాదు, అతి కిరాతకంగా చంపేశాడు. హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చిన కొడుకు యశ్వంత్ తల్లి ఉప్పాల పాతి లక్ష్మి దేవితో గొడవకు దిగాడు. ఇదే విషయాన్ని భర్త విజయభాస్కర్ రెడ్డికి చెప్పింది. అయినా వినిపించుకోలేదు. చెప్పకుండా హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చావే అని అడగడంతో తల్లి కొడుకుల మధ్య వివాదం పెద్దదైపోయింది. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగ వేటలో ఉన్న యశ్వంత్ కుమార్ రెడ్డి గత కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. యశ్వంత్ ప్రవర్తన సరిగ్గా లేదని బంధువులు కూడా చెబుతూ ఉన్నారు. వంటింట్లో ఉన్న తల్లిని హత్య చేసి ఆపై ఆమెను ఈడ్చుకుంటూ ఇంటి బయట పడేశాడు. తర్వాత ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని మొబైల్లో ఫోన్లో పాటలు పెట్టుకున్నాడు కూడా. తండ్రి విజయభాస్కర్ రెడ్డి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలుపులు పగలగొట్టి యశ్వంత్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వచ్చినాడు నేను స్నానం చేస్తాను. వచ్చిన బిడ్డలు మార్చుకుంటే వాళ్ళమ్మతో మాట్లాడినాడేమో ఏమైందో లోపల బొడ్డలు దొరుకుంటుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు దొరుకుంటున్నా, స్నానం చేసిన లోపల గుడ్డలు దొరుకుంటుంటే వచ్చి గుడ్డలు దొరుకో నేను వాకిలేసినాడు. గుడ్డలు దొరుకుంటూ నేను తీసా అని వాకిలేసి ఇంకా అవి మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రెండు చెప్పుని చంపినా నా పోలీసులు వచ్చారు, చంపినా భార్యను అని అంతా మెంటల్ ఉన్నది. ముందు అరిచింది, వచ్చానే మళ్ళీ తగ్గుంటే మళ్ళీ దుబ్బి మళ్ళీ వాకిలేసి. ఈ దారుణమైన సంఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శర్మ లైన్ లో ఉన్నారు. ఏ శర్మ, ఇంత దారుణమైన ఘటన కనీసం చెప్పడానికి కూడా మాటలు రానంత దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేయడం ఏంటి ఒక కొడుకు? అసలు ఏం జరిగింది సంఘటన? కౌసల్య, కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీరామనగర్లో ఇవాళ జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరమైంది, చాలా బాధాకరమైన విషయం జరిగినట్టు. తల్లిని కొడుకు ఎవరైతే యశ్వంత్ కుమార్ రెడ్డి ఉన్నారో అతను బీటెక్ పూర్తి చేసి 4 సంవత్సరాలు అయితే హైదరాబాద్ లో ఉద్యోగ అన్వేషణ ఉన్నారు. అలాగే అతను చాలా సినిమాల్లో నటించాలని, తర్వాత రకరకాలైనటువంటి ప్రయత్నాల్లో భాగంగా తల్లిని తల్లిదండ్రులు నాకు డబ్బులు పంపించమని తరచూ విధించేవాడు. అయినా ప్రతి నెల 40,000 నుంచి 50,000 రూపాయలు అతనికి పంపించేవారు. అయితే ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఇంటికి వచ్చినటువంటి యశ్వంత్ రెడ్డి తల్లి ఇంట్లో వంటింట్లో ఉండగా నేరుగా లోపలికి వెళ్ళగానే చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావు అని తల్లి మందలించింది. ఈ నేపథ్యంలోనే తల్లితో గొడవ పడ్డాడు యశ్వంత్. తల్లి లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో ఆమె మనకి రూరల్ పరిధిలోని ఈశ్వర్ నగర్ లో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది ఎంపీపీ స్కూల్లో. ఆమెకు పోలియో కూడా ఉంది, ఆయన సరిగా నడవలేదు. ఆ సందర్భంలో వంటింట్లో గొడవ పడుతున్నట్టు తల్లి వెంటనే భర్త విజయభాస్కర్ అని చెప్పింది తనతో గొడవ పడుతున్నాడు అబ్బాయి అని. అయితే ఇది విన్న వెంటనే తండ్రి ఎక్కడన్నా బయటకు వస్తాడేమో ఉద్దేశంతో అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్న తండ్రిని గదిలోనే బంధించేశాడు, తలుపు గొల్లం పెట్టేశాడు. తర్వాత తల్లిపై విచక్షణారహితంగా కూరగాయలు కోసినట్టు కత్తితో దాడి చేసి గొంతు కోసి అక్కడ హతమార్చడం జరిగింది. తర్వాత ఆ తల్లిని రక్తం అట్లాగే ఈడ్చుకుంటూ వచ్చి ఇంటి బయట వరండాలో పడవేసిన తర్వాత ఈ లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని మ్యూజిక్ వింటూ కూడా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి మన చూసినమైతే ఎందుకు ఇట్లా యశ్వంత్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అనేటువంటి బంధువులను మనం ఆరాధిస్తే అతను మానసికంగా సరిగా లేడు, చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతకాలం నుంచి. అతని ప్రవర్తన కూడా సరిగా లేదంటే బంధువు వర్గాలు చెప్తున్నారు. అయితే తల్లితో గొడవ పడినటువంటి యశ్వంత్ రెడ్డి ఇది ఈ రోజు కొత్త కాదు, చాలా సార్లు గొడవ పడ్డారు. అదే అనుకున్నట్టు గట్టిగా కేకలేసి చుట్టుపక్కల వారు గమనించారు కానీ ఇంట్లో సర్వసాధారణంగా జరిగే అంశం కదా అని వదిలేశారు. తర్వాత విజయభాస్కర్ రెడ్డి కేకలేయడంతో అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇంట్లో ఒక తల్లిని చంపి భర్త తండ్రి దగ్గరికి వెళ్ళి అమ్మని చంపి భార్యని చంపేశాను చూసుకోకుండా కాసేపు ఉంటే పోలీసులు వస్తారని ఒక వింతగా ప్రవర్తిస్తూ మాట్లాడడం యశ్వంత్ జరిగింది. అయితే పోలీసు సమాచారం అందుకున్న 1 పోలీసులు నేరుగా అతనికి చేరుకున్నారు. తర్వాత తలుపులు బద్దలు కొట్టి యశ్వంత్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఘటన విచారిస్తూ తర్వాత దర్యాప్తు ప్రారంభించారు. కౌసల్య, ఎస్, అయితే బేసిక్గా తరచుగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అంటే గొడవలు పడుతూ ఉండడం అనేది తరచుగా జరుగుతూనే ఉంటాయి. పేరెంట్స్ మందలిస్తూ ఉంటారు, ఇదంతా సర్వసాధారణమే. అయినా కూడా మందలించారన్న కోపంతో చంపేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే తను చంపేసి లోపలికి వెళ్ళి పాటలు వినడం ఏంటి?
నీ భార్యని చంపేశాను వెళ్ళి చూసుకోపో అని చెప్పడం ఏంటి? అంటే మానసికంగా ఎంత దారుణంగా ఉంటే తన స్థితి ఈ విధంగా చేస్తాడు. సో తన పరిస్థితి గురించి ఏం చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు కానీ సమీపంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు కానీ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆ ప్రవర్తనలో సరిగా ఉండదు, తర్వాత తరచూ గొడవలు పడుతుంటారు, మానసిక స్థితి సరిగా లేదు, అందువల్ల ఇలా ప్రవర్తిస్తే అయితే తల్లి మీద హత్య చేసి గొంతు కోసి హత్య చేసేంత స్థితికి వెళ్తాడని ఎవరు ఊహించలేదు. బంధువులు కూడా కన్నీరు ముందు ఏల్పిస్తున్నారు, ఇంత ఘోరం చేస్తాడని ఎవరు ఊహించలేదు. అతనికి అవసరమైనప్పుడు డబ్బులు ఎంత అడిగితే అంత పంపించేవాళ్ళ. తర్వాత వాట్సాప్ కాల్ ఫోన్ చేసి నాకు నిమిషాల్లో డబ్బులు కావాలంటే వాళ్ళు ఏదో నానా ఇబ్బందులు పడి వెంటనే అతనికి డబ్బులు సమకూర్చినట్టు పరిస్థితి ఉన్నప్పుడు కూడా తల్లిని ఎందుకు ఇలా చేశారంటే వాళ్ళు రోధిస్తూ మనతో చెప్పడం జరిగింది. తర్వాత తండ్రి కూడా విజయభాస్కర్ రెడ్డి తాను తల్లిని తన భార్యను కాపాడుకునే పరిస్థితి లేకుండా తలుపు వేయడం వల్ల అది ఈ స్థితి జరిగిందని, తర్వాత ఎన్నిసార్లు మొరపెట్టుకున్న తలుపు తీయకపోవడం వల్లే ఇది జరిగిందని విజయభాస్కర్ రెడ్డి కూడా చెప్తున్నారు. తర్వాత తల్లి పైన దాడి చేసినటువంటి ఎవరైతే యశ్వంత్ కుమార్ రెడ్డి ఉన్నాడో గొంతు కోసిన తర్వాత కొద్దిసేపు ఆమె కూడా గట్టిగా కేకలేయడం జరిగింది. కేకలేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఆ కేకలు కూడా ఆగిపోయాయి. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గట్టిగా కేకలేస్తే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పోలీసులు ఫిర్యాదు చేయడం, తర్వాత పోలీసులు రాకతో ఇమీడియట్ గా తలుపులకు బద్దలు కొట్టి తీసుకోవడం జరిగింది. అయితే తల్లిని శవాన్ని మృతదేహాన్ని బయట పడేయడం, మొత్తం రక్తం అంతా ఇంటి వరండా నుంచి రోడ్డు మీదకి పారడం వంటి ఘటన స్థానికులను చాలా కలిసివేస్తుంది. ఇలాంటి ఘటన చూసి వాళ్ళు అన్యాయంగా తల్లిని చంపేశారంటే ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే శర్మ, వీళ్ళ సంబంధాలు ఏ విధంగా ఉండేది? అంటే ఈ కొడుకు ఆ పేరెంట్స్ తో ఏ విధంగా ఉండేవాడు? అంటే గొడవలు అయితే ఓకే, బట్ ప్రేమగా ఉండేవాళ్ళ? బీటెక్ అయిపోయింది, బీటెక్ పూర్తి చేసి 4 సంవత్సరాలైంది. బీటెక్ అయితే కొద్ది కాలంగా అంటే 2-3 సంవత్సరాలుగా అబ్బాయి ప్రవర్తన సరిగా లేదనంటే నోటీస్ చేస్తున్నారు, సరిగా ఉండట్లేదు. హైదరాబాద్ లో ఉద్యోగాన్వేషణ ఉన్నారు, అంతే తప్ప ఒక సరైన సంబంధాలు తల్లి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య లేనటువంటి విషయం. బీటెక్ పూర్తయి 4 సంవత్సరాలు అవుతుందా? బీటెక్ పూర్తి 4 సంవత్సరాలు అయింది. ఓకే, 4 సంవత్సరాల నుండి ఉద్యోగ భేటీలోనే ఉన్నాడు. ఈ అబ్బాయికి సినిమాలో నటించాలంటే ఆకాంక్ష, సినిమాలో నటించాలంటే కోరిక ఈ యొక్క పెడధోరణి దారితీసింది. తరచూ డబ్బులు అడగడం, డబ్బులు ఇవ్వకపోవడంలో అతను మానసికంగా ఈ రకంగా సైకోగా తయారైనటువంటి అభిప్రాయం బంధువర్గాలు వెల్లడిస్తున్నాయి కౌసల్య. ఓకే, సో ఎప్పుడు కూడా ఇతని ప్రవర్తన చూసి తినని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లాలని ఎప్పుడు ఆలోచించలేదా వాళ్ళు? ఇతను మొండిగా వ్యవహరించడం, ఇతను అట్లా ఉన్నాడు, మొండిగా ఉంటాడని అనుకున్నారు, కానీ తర్వాత హత్య చేసేంత ఉన్మాద స్థితికి వెళ్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా ప్రస్తుతం భావిస్తున్నారు కౌశల్య. ఓకే, సో స్థానికులు పిలిచారా పోలీసులని, లేదా తండ్రి పిలిచారా? తండ్రి కేకలేయడంతో స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు. తర్వాత తల్లి మృతదేహం బయటే ఉండడంతో అందరికీ కనిపిస్తోంది ఎగ్జిబిట్ గా. దాంతో వెంటనే వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చిన వెంటనే తర్వాత తలుపు బద్దలు కొట్టి లోపల కొడుకు అతను పాటలు వింటూ లోపల ఉన్నాడు. తర్వాత తండ్రిని బంధించినట్టు గదిలో అతను తలుపులు తీసి అతను కూడా బయటకు తీసుకొచ్చారు. అయితే తండ్రి ఎటువంటి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడిన స్థితిలో ఉన్నాడో, తను ఏం చెప్పాలో కూడా అర్థం కాని స్థితిలో మనకు కనిపించాడు. మనకు అదే విధంగా మనతో మాట్లాడడం కూడా జరిగింది పరిస్థితి. ఇప్పుడు ఆ యశ్వంత్ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఒకవైపు ఏమో తన మానసిక పరిస్థితి ఏమో సరిగ్గా లేదని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో తనకి ఏ విధమైన శిక్ష పడే అవకాశం ఉంది? సో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికైతే తల్లిని హత్య చేసినటువంటి కేసులు అదుపులో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అతని యొక్క మానసిక స్థితిని డాక్టర్తో ఎగ్జామిన్ చేసిన తర్వాత అతను జైలుకు పంపించాలా, రిమాండ్ లో ఖైదీగా పంపించాలా, లేకపోతే మెంటల్ హాస్పిటల్ కు రెఫర్ చేయాలనేది తర్వాత ఆలోచించి ఉన్నతాధికారుల అభిప్రాయం మేరకు, వాళ్ళ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కేసు ఇంకా పూర్వపరాలు ఏంటి, గతంలో ఇతనికి ఇంకా ఏమైనా ఆలోచన ఉన్నాయా అనే విషయం మీద కూడా ఆరోపిస్తున్నారు ఫస్ట్ గా. అంటే తను అంత కిరాతకంగా తన సొంత తల్లిని చంపేశాడు ఆ కసాయి కొడుకు. కొంచెం కూడా తనకి ఏమైనా గిల్ట్ ఏమైనా ఉండిందా ఇలా అయిపోయిన తర్వాత సంఘటన? తండ్రిని చంపిన తర్వాత తండ్రికి నీ భార్యను చంపేసిన చూసుకొని చెప్పడం, తర్వాత వింతగా ప్రవర్తించడం, తర్వాత పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా ఎక్కడైనా అతనికి భయం కానీ ఎటువంటి పశ్చాత్తాపం కానీ కనిపిస్తూ మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా. కేవలం పోలీసులు కూడా అడిగినప్పుడు నన్ను మీరు కొడతారా, తర్వాత పోలీసుల విచారణలో కూడా అతను నన్ను కొడతారా, నేనేం చేశానంటూ అంటే ఒక వింతగా ప్రవర్తిస్తున్నట్టు మనకు సమాచారం ఉంటుంది ఫస్ట్. ఓకే, సో గతంలో ఏమన్నా ఇలాంటి చర్యలకు పాల్పడినట్టుగా ఏమన్నా రికార్డ్స్ ఉన్నాయా ఇతని మీద? తల్లిదండ్రులతో గొడవపడడం తప్ప వేరే అంశాలు అయితే ఎక్కడ ఇప్పటికైతే మనకు స్పష్టం కాలేదు. కొంత దురుసుగా ఉంటాడు, తర్వాత మొండిగా వ్యవహరిస్తారని మాత్రం చెబుతున్నారు ఫస్ట్. రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్నాం కడప జిల్లా ప్రొద్దుటూరులో అతి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కనీసం మాటలకు కూడా అందని సంఘటన అని చెప్పొచ్చు. మందలించారన్న కారణంతో సొంత తల్లిని, కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు ఒక కసాయి కొడుకు. బేసిక్ గా తల్లిదండ్రులు మందలించడం అనేది కామనే, కానీ
తల్లిదండ్రుల్ని హత్య చేయాలనే ఆలోచన రావడం కూడా ఎంతో పాపం. కానీ ఒక తల్లిని అతి కిరాతకంగా చంపేశాడు ఒక కొడుకు. తల్లితో గొడవ పడిన ఆ కొడుకు తండ్రి ఎక్కడ అడ్డొస్తాడని చెప్పి, అడ్డు రాకూడదని చెప్పి తండ్రిని గదిలో బంధించి కూరగాయల కత్తితో ఎంతో అమానుషంగా దాడి చేశాడు. తల్లిని హత్య చేశాడు. గొంతు కోసి మరి తన తల్లిని చంపేశాడు. హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చిన కొడుకు యశ్వంత్ రెడ్డి తల్లి ఉప్పల పాతిలక్ష్మి దేవితో గొడవకు దిగాడు. ఇదే విషయాన్ని భర్త విజయభాస్కర్ రెడ్డికి చెప్పింది ఆ తల్లి. అయినా కూడా వినిపించుకోలేదు. చెప్పకుండా హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చావే అని అడగడంతోనే ఈ గొడవ అంతా మొదలైంది. తల్లి కొడుకుల మధ్య వివాదం కాస్త పెద్దదైపోయింది. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగ వేటలో ఉన్న యశ్వంత్ కుమార్ రెడ్డి కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే తనకు బీటెక్ పూర్తయిపోయి కూడా ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు పూర్తయిపోయింది. గత 2-3 సంవత్సరాలుగా ఉద్యోగ వేటలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే విషయానికి సంబంధించి అయితే తను సినిమాల్లో వెళ్లే ఆసక్తి కూడా ఉందని చెప్పి తరచుగా డబ్బులు అడిగేవాడని చెప్పి కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. సో డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ మానసికంగా ఇబ్బంది పడుతూ సినిమాల్లోకి వెళ్ళాలని చెప్పి, ఉద్యోగం లేదని చెప్పి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి అక్కడ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ప్రవర్తన సరిగ్గా లేదని చెప్పి ఎప్పుడూ కూడా పేరెంట్స్తో గొడవ పడుతూ ఉండేవాళ్ళని చెప్పి అక్కడ కుటుంబ సభ్యులు కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే వంటింట్లో ఉన్న తల్లిని హత్య చేసి ఆపై ఆమెను ఏడ్చుకుంటూ ఇంటి బయట పడేశాడు. తర్వాత ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని మొబైల్ ఫోన్లో పాటలు కూడా పెట్టుకున్నాడు. తండ్రి విజయభాస్కర్ రెడ్డి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలుపులు పగలగొట్టి మరి యశ్వంత్ను అదుపులోకి తీసుకున్నారు. మనం ఇక్కడ ఒక సంఘటన అబ్జర్వ్ చేయొచ్చు. తల్లిని అతి కిరాతకంగా చంపేసి ఇంట్లోకి వెళ్ళి పాటలు పెట్టుకొని మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళ తండ్రికి వెళ్ళి చెప్తున్నాడు, నీ భార్యను చంపేశాను పోయి చూసుకోపో అని చెప్పి. ఆ చెప్పే విధానం అంటే అది ఎంత సైకోపాథిక్ ట్రైట్స్ అనమాట అవి. సో బేసిక్గా చుట్టుపక్కల కూడా మన ఇంట్లో పరిస్థితి అంటే పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందనేది పేరెంట్స్ ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒక కనువిప్పే అని చెప్పొచ్చు పేరెంట్స్కి కూడా. సో గొడవ పడుతూ ఉన్నారంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళగలుగుతారు వాళ్ళు కూడా ఊహించి ఉండరు. తన తల్లిని చంపేస్తాడో, తన భార్యను చంపేస్తాడని ఆ తండ్రి కూడా అనుకొని ఉన్నాడు. కానీ ఇంత కిరాతకంగా తల్లిని హత్య చేసి ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాడు ఆ కొడుకు. ఇప్పుడు పోలీసులు కూడా అతని దర్యాప్తు చేస్తున్నారు. అదుపులోకి తీసుకొని తన మానసిక స్థితి ఏ విధంగా ఉంది, తనకి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా మనం చూడాలి. తదుపరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారేంటనేది.